నికోలస్ పురన్. ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఐపీఎల్ చూసేవాళ్ళు గానీ, క్రికెట్ చూసేవాళ్ళు, క్రికెట్ లవర్స్ గానీ వాళ్ళందరికీ పేరు తెలిసే ఉంటది. చాలా దగ్గర నేమ్ అనమాట. 6 హీటర్ అంటే ఎంటర్‌టైనర్, మంచి ఎంటర్‌టైనర్ అనమాట. 6 హిట్టింగ్ చేయగలడు, ఫోర్స్ కొట్టగలడు. కానీ సింగిల్స్ నో. ఇలాంటివి మన వల్ల కాదు. ఓన్లీ హిట్టింగే. ఏమున్నా గానీ వచ్చినామా, కొట్టినామా, పోయినామా. అంటే పోయినామంటే మామూలు పోవడం కాదు. విధ్వంసం చేసి పోయినామా అన్నట్టు ఆడతాడనమాట. 2025 ఐపీఎల్‌లో 6ల మీద 6లు వచ్చిన ప్రతి మ్యాచ్ ఎదుటి బౌలర్కి చుక్కలు. అలాంటి ప్లేయర్. వన్ ఆఫ్ ది బెస్ట్ టీ20 బ్యాట్స్మెన్స్ ఇన్ దిస్ ఎరా. అంటే ఈ ఎరాకి బెస్ట్ బ్యాట్స్మెన్. అంటే ఇప్పుడు మాత్రం నికోలస్ పూరాన్ అంత హిట్టర్ అయితే నాకైతే ఎక్కడ కనపడలే. యాజ్ పర్ మై వ్యూ. నాకు తెలిసి అతనే బెస్ట్ టీ20 బ్యాటర్ ఇప్పుడు ఇన్ ద వరల్డ్. అలాంటి ఒక నికోలస్ పురన్ బ్యాక్ స్టోరీకి వెళ్తే 2015లో అతనికి లెగ్స్ ఫ్రాక్చర్ అయిపోయి 2 లెగ్స్ మీద హాస్పిటల్లో పడి 6 మంత్స్ వరకు వీల్ చైర్ మీద ఉన్నాడు. అలాంటి నికోలస్ పురన్కి డాక్టర్లు చెప్పిన విషయం ఏంటంటే ఇక ఇతను క్రికెట్ ఆడలేడు, ఇలా ఆడకూడదు, లైఫ్ ఇంతే అన్నట్టు చెప్పారనమాట. అక్కడి నుంచి ఆ డాక్టర్ మాటలు పట్టించుకోకుండా అవన్నీ అధిగమించి ఆ వీల్ చైర్ మీద నుంచి లేచి నడిచి తర్వాత గ్రౌండ్కి వెళ్ళి పరిగెట్టి ప్రాక్టీస్ చేసి తర్వాత మ్యాచ్లు ఆడడం మొదలుపెట్టాడు చిన్నగా. ఇవాళ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్, టీ20 బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్. సారీ, ఇదనమాట మన నికోలస్ పురన్ యొక్క చరిత్ర. సో ఇలాంటివి చూసినప్పుడు కొంచెం ఇన్స్పైరింగ్ అనిపిస్తాయి. మనం లేవలేమని చెప్పిన డాక్టర్లను అబద్ధం అని చెప్పి ప్రూవ్ చేశాడు అనమాట. వాళ్ళ మాటలు తప్పు చేసినాడు. సో తనకు తాను ధైర్యం చెప్పుకొని అక్కడి నుంచి లేచి ఎదిగి మళ్ళీ తన పొజిషన్ తను తీసుకుని క్రికెట్ ఆడగలుగుతున్నాడు. వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాటర్ అయ్యాడు, వన్ ఆఫ్ ది బెస్ట్ 6 హీటర్ అయ్యాడు. అంటే లైఫ్ హీల్స్. పట్టుదల ఉండాలి అంతే. ఏదైనా వస్తుంది, ఏదైనా సాధించగలం. ఇలాంటివి చూసినప్పుడు ఇదే అనిపిస్తుంది అనమాట. నాకైతే ఇతని నుంచి ఇది నేర్చుకోవచ్చు, ఇలాంటివి నేర్చుకోవాలి. క్రికెటర్స్లో చాలామంది చాలా విధాలుగా దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్క లైఫ్లో పర్సనల్గా చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళ లైఫ్ స్టోరీస్ విన్నప్పుడు తెలుస్తుంది అనమాట. ఒరే మన బాధ ఏముంది, వాళ్ళు పడిన పెద్ద పెద్ద బాధల ముందర మన చిన్నవే అనిపిస్తుంది అనమాట. సో మనం అలాంటి మంచివి తీసుకొని దాని నుంచి మనం ఇన్స్పైర్ అయ్యి ఏదైనా మన లైఫ్లో మనం చేయగలిగితే మాత్రం సో మన లైఫ్ కూడా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం. సో గైస్, మీకేమనిపించింది ఈ నికోలస్ స్టోరీ?